అప్పుడు ఆ బ్రాండ్కి వచ్చిన ప్రాబ్లమ్సే ఇప్పుడు ఈ బ్రాండ్కి కూడా వస్తున్నాయి, ఏదైతే లేటెస్ట్ అప్డేట్ వల్ల. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్న జహాంగీర్ కల్లూరి అఫీషియల్. ఇకపోతే ఆ బ్రాండ్ ఏంది, ఏం కథ, అసలు ప్రాబ్లం ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఏదైతే మోటో మొబైల్ ఉందో అది ఆండ్రాయిడ్ 16 మీద అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫోన్ డెడ్ అయిపోవడం, మదర్ బోర్డు డెడ్ అయిపోవడం, లేకపోతే స్క్రీన్ మీద గ్రీన్ లైన్స్ రావడం, లేకపోతే ఛార్జింగ్ ఏదైతే ఫాస్ట్ ఛార్జింగ్ ఉందో దాన్ని డిసేబుల్ చేసి 1 అవర్లో ఫుల్ అవ్వాల్సిన ఛార్జింగ్ 1 అవర్ పెడితే, లేకపోతే 30 మినిట్స్ పెడితే 2%, 3% లాంటి ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. అందువల్ల ఆ మొబైల్ని ఇప్పుడైతే మీకు వెంటనే అప్డేట్ చేయకండి, కొద్ది రోజులు అయితే ఆగండి. మనం గతంలో చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఒక మొబైల్ అయితే మన ముందుకు వచ్చింది, అదే వన్ ప్లస్ కంపెనీకి ఏదైతే బ్రాండ్ ఉందో వన్ ప్లస్ని ఇలాంటి ప్రాబ్లమ్స్, గ్రీన్ లైన్స్ ఇష్యూ కానివ్వండి, మదర్ బోర్డు ఇష్యూ కానివ్వండి, స్క్రీన్ బ్లింక్ కానివ్వండి, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది మెల్లమెల్లగా అన్నిటిని రెక్టిఫై చేసుకుంటూ ఆ బ్రాండ్ అయితే ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మోటో నుంచి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఆండ్రాయిడ్ 16 మీద అప్డేట్ చేయగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. గ్రీన్ లైన్ ఇష్యూ కానివ్వండి, మదర్ బోర్డ్ డెడ్ కావడము, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. మెయిన్గా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏదైనా ఉందంటే, నేను గతంలో కొన్ని వీడియోలలో చెప్పిన మీ మొబైల్ ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి, లేదా మీరు ఎప్పటికప్పుడు మీ మొబైల్ని అప్డేట్లో ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పినా. కాబట్టి ఈ వీడియో కూడా నేను చేయాలి. కాకపోతే ఈ వీడియో నేను 1 డే ముందు చేయాల్సింది, ఒకరోజు ముందు చేయాల్సింది, కానీ ఈ రోజు చేయడం అయితే జరుగుతుంది. అసలు ఒక రోజు ముందు చేయకపోవడానికి కారణం ఏమిటంటే, నేను చూసినప్పుడు ఒక 2-3 పోస్ట్స్ అట్లా కనిపించినాయి. 2 డే చూసేసరికి ఏదైతే ఎక్స్ ఉందో ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇది చాలా పోస్టులు ఇలా కనబడుతున్నాయి. అందువల్ల మనం ఈ వీడియోని అయితే చేయడం జరుగుతుంది. మీకు 100% ట్రస్ట్ కలిగించే వాటి వీడియోలే మన ఛానల్లో వస్తాయి. ఇప్పుడు వన్ ప్లస్ ఎట్లా అయితే రెక్టిఫై చేసుకుందో ఇది మోటో కూడా అలాగే రెక్టిఫై చేసుకుంటుంది అనుకుంటున్నాను నేనైతే. పెద్ద కంపెనీలకే అయింది, పెద్ద బ్రాండ్ యాపిల్ కావచ్చు, ఇప్పుడు మన శాంసంగ్ కావచ్చు, ఏదైనా వాళ్ళు పార్ట్ రీప్లేస్మెంట్ చేస్తుంటారు. ఏదైతే మన ప్రమేయం లేకుండా అప్డేట్ ద్వారా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదైతే యాపిల్ కావచ్చు, శాంసంగ్ కావచ్చు, ఈ 2 బ్రాండ్ అయితే మదర్ బోర్డు ఏదైనా రీప్లేస్ చేస్తుంటున్నారు. ఇప్పుడు మోటో కూడా అలా వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు మీరు సరేలే నాకు ఇప్పుడు అప్డేట్ వచ్చింది, నేను తొందరగా అప్డేట్ చేస్తా అంటే మాత్రం మీ డాటా, చాలామందికి చాలా మెమోరీస్ ఉంటాయి మొబైల్లో, చాలా డాటా ఉంటుంది, ఇంపార్టెంట్ డాటా ఉంటుంది, చాలా ఉంటాయి. ఇలాంటివి చూసుకుంటే అవన్నీ మీ అప్డేట్ ద్వారా కూడా పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు అప్డేట్ చేసుకోవడానికి కొన్ని రోజులైతే ఆగండి. ఒక 2-3 మంత్స్ ఆగితే మీకు ఈ ప్రాబ్లం రెక్టిఫై చేసేస్తారు. ఆ తర్వాత అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు అప్డేట్ చేసుకుంటే మీ డాటా పోయే అవకాశం ఉంది, మొబైల్ మొత్తం పోయే అవకాశం ఉంది. అన్నిటినీ మీ డాటా పోగొట్టుకోవడం, మీ మొబైల్ మొత్తం ఖరాబ్ చేసుకోవడం, ఇలాంటి వాటికి చేసుకోవడం కంటే మీరు ఏవైతే అప్డేట్ చేయకుండా మీ మొబైల్ అలాగే వాడి తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ అప్డేట్ చేసుకుంటే మీ మొబైల్ సేఫ్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు బై బాయ్.